ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతైనా బద్దులమై ఉన్నాం. హల్లెలూయా చదువు ఒకసారి. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఈ నూతన దినం కొరకు, ఉదయకాల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని, ఒక్క వాక్యాన్ని చదువుకొని ఆ చిన్న దైవధ్యానం చేసి ప్రార్థన చేద్దాం. ప్రియ దైవజన్మ, 34వ కీర్తన 17-18 చరణాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం. రండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి నాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, చిన్నమని మీ పాసనకు చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ధ్యానం చేసే ముందు, ఎవరైతే దేవుని యందు ప్రేమ, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి కలిగి ఉంటారో, ఆ భక్తిని, ప్రేమను దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు కాబట్టి అవి చూసి వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదించడానికి వారి దగ్గరికి వస్తాడు. వారిని దీవించడానికి వారిని కనుగొంటాడు. ఎప్పుడైతే వారిని కనుగొని దీవించటం ప్రారంభిస్తాడో అప్పుడు వారు బహుగా దీవించబడతారు. వారు దీవించబడాలంటే దేవుని మనసుకు దగ్గరికి రావాలి, దేవుని యొక్క ప్రేమలోనికి రావాలి, దేవుని మాట వినాలి. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని ప్రేమలోనికి వస్తారో వారు దీవించబడతారని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ఏమని చెబుతుంది లేఖనం అంటే, నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు మొర్రపెడతారంట? నీతిమంతుడు మొర్రపెడితే యెహోవా ఆలకిస్తాడంట. అయితే పైన 16వ వచనంలో ఏముందంటే, దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయబడ్డుకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. అంటే ఎవరైతే దుష్క్రియలు చేస్తారో, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తారో, వారి యొక్క జ్ఞాపకాలు భూమి మీద నుండి పడతాయంట. కొట్టివేయబడుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. అయితే మరి ఎవరికి దగ్గరగా ఉంటుందంటే నీతిమంతులకు. ఎవరు నీతిమంతులు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా తీర్చిదిద్దబడి ఎవరైతే యేసు రక్తంలో శుద్ధి చేయబడతారో, రక్షింపబడతారో, విమోచింపబడతారో, విమోచుకుని ఆ నీడలోనికి వస్తారో, ఆ విమోచుకుని యొక్క రక్తంలో శుద్ధి చేయబడతారో వారు నీతిమంతులు. ఆ నీతిమంతులు ఇప్పుడు ఏమవుతారంటే మొర్రపెడతారు. మొర్రపెడితే వారికి జవాబు వస్తుంది. అయితే ఈ మొర్రలో ఇంకొక క్వాలిటీ కోరుకుంటున్నాడు దేవుడు. ఏమిటి ఆ క్వాలిటీ అంటే, అక్కడ చూస్తే నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. వారి శ్రమలన్నిటిలో విడిపిస్తాడు. అయితే విడిపించటానికి, తప్పించటానికి, కాపాడటానికి మరొక విషయాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఏమని అడుగుతున్నాడంటే, ఇరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఇరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. అబ్బబ్బబ్బా, వాటిలో ఒక్కటైనను ఇరిగిపోదు. ఇది యేసుప్రభులో నెరవేరిన ప్రవచనం. యేసుప్రభు ఎముకలు ఇరగొట్టామనుకున్న అందరూ అన్నీ ముక్కలు అయిపోయాక అనుకున్నారు. ఒక్కటి యేసుప్రభు ఎముక ఇరగలేదని బైబిల్లో రాయబడింది. యేసుని గురించి ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం. యేసు నీతిమంతుడు. ఆ నీతిమంతుని పిల్లలైన వారు అటువంటి జీవితం జీవిస్తారని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కనుక ఏం కావాలి అంటే, ఇరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఇరిగిన హృదయము, నలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వారందరినీ
దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సమాజమా, ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ దేవునిలోనికి రావాలని ప్రేమపూర్వకంగా దేవునితో సహవాసం చేయండి. ఉదయకాలం లేకండి, ప్రార్థన చేయండి, ప్రభుతో మాట్లాడండి. ఇరిగిన మనస్సు, నలిగిన హృదయం కలిగిన వారై ప్రభు దగ్గరయ్యా, నీవు నాకు ఉండాలయ్యా, నీవు నా తోడు రావాలయ్యా, నా ముందు వెనక నడవాలయ్యా, ఈ దినచర్యలో ఏమేమి చేయాలో నాకు తెలియదు ప్రభువా, మీరే నేర్పించాలయ్యా. అయ్యా, మీరు చెయ్యి పట్టి ఎన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పే దేవుడు కదా ప్రభువా, మీరు దిగి వచ్చి మా పక్షాన నుండి కార్యాలు చేయమని మేము బతిమాలుతున్నామని ఉదయం లేవగానే ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఉదయం లేవగానే వాక్యం చదవాలి, ఉదయం లేవగానే దైవ ధ్యానం చేయాలి, ఉదయం లేవగానే ఉదయకాలం వాక్యం కూడా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని చాలా ఇష్టపడుతున్నాడు. ఆయన హృదయాభిలాష ఉంది. కనుక రండి ప్రియ దైవజనమా, ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరు క్రీస్తు కొరకు మరి ఆయన ప్రేమలో ఎదగాలని, ఆయన సహవాసంలో మెలగాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఇరిగిన మనస్సు, నలిగిన హృదయం కలిగి నీతిమంతులుగా కొనసాగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చివరగా ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుని, నీతిమంతులారా, నీతిమంతులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోండి. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రియాదాయ జన్మ పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల దీవెనలతో నింపండి. మాట్లాడిన ప్రతి మాట అందరి హృదయంలో రాయమని ప్రార్థన చేస్తూ, అయ్యా, నీ బిడ్డలు చేపడుతున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దయగలిగిన హస్తం ఉంచమని చిన్న మనం మీ పాస్తానికి చేర్చుకుని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక నిమిషము ఈబిఎస్ మరి ఈరోజు 10 గంటలకు ప్రారంభమై మరి 4 గంటల వరకు ఉంటుంది. అలాగే 3 రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం ఈ కార్యక్రమానికి ఉంటుంది. దయచేసి మరి మీ పిల్లలను పంపించండి, మీరు రండి, పిల్లలను ప్రోత్సహించండి, దేవుని దీవెనలు పొందండి, పిల్లలను ప్రయోజకులను చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.